సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది అంటూ చాలా సర్వేలు డంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు గారు కూడా ఒక కారణమని భావించి ప్రధాని మోదీ అలాగే అమిత్ షా చంద్రబాబు గారికి బంపర్ ఆఫర్ ఇచ్చారని, ఒక కీలక పదవిని చంద్రబాబు గారికి మోదీ అమిత్ షా ఇవ్వబోతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ మొదలైనటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రాబోతోంది అంటూ అన్ని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి చంద్రబాబు గారు కూడా ఒక కారణమని భావించి ఇటు మోడీ గారు అమిత్ షా గారు చంద్రబాబు గారికి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని, ఆయనకి ఒక కీలక పదవిని ఇచ్చే అవకాశం ఉంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారు? అంటే గతంలో కూడా ఆయన పనిచేశారు కదా, గతంలో కూడా ప్రూవ్ చేసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమిలో ఉన్నప్పుడు ఎవరితో అయినా మాట్లాడాల్సి వస్తే, అంటే చక్రం తిప్పిన మాట వాస్తవమే కదా, సెంటర్లో చక్రం తిప్పిన మాట వాస్తవమే. నారా చంద్రబాబు నాయుడికి ఆ చరిష్మా ఉన్న వ్యక్తి. సో మన సౌత్లో చూసుకుంటే ఒక చెప్పుకోదగ్గ పొలిటీషియనే కానివ్వండి, మనం ఒక ఎవరికైనా టక్కని చెప్తే గుర్తొచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే నారా చంద్రబాబు నాయుడు గారే. అన్డౌటెడ్. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఏ రాజకీయ పార్టీ వ్యక్తులైనా అపోజిషన్ వాళ్ళైనా కూడా ఒప్పుకోవాల్సిన విషయమే. సో అలాంటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అవసరమైనప్పుడు, అంటే కూటమిలో ఉన్నాం కాబట్టి ఈయన చేస్తారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే మాట చెప్పారు, ఒక కూటమిలో కలిసి ఉన్నప్పుడు ఆ పార్టీకి ఏదైనా మద్దతు అవసరమైనప్పుడు ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో గతంలో కూడా ఎన్డీఏ కన్వీనర్గా కూడా ఉండటం జరిగింది. రేపు పొద్దున మళ్ళా అలాంటి అవకాశం ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకున్న రాజకీయ అనుభవమే కానివ్వండి, అందరినీ నలుగురిని సామరస్యంగా చేయటమే కానివ్వండి, కలుపుపోయే తనమే కానివ్వండి, అవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అది గుర్తించారు. సో లేకపోతే ఎవరు గుర్తించారు? గతంలో కూడా అంటే కాంగ్రెస్ అభ్యర్థి అయిన అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళనైనా కూడా రాష్ట్రపతిని చేయటానికి అందరినీ కలిపి చేయటం కూడా ఆ రోజున చొరవ తీసుకోవటమే కానివ్వండి, ఇవన్నీ అంటే దేశానికి ఏది చేస్తే మంచిగా ఉంటుంది అనేది ఆ రోజు అబ్దుల్ కలాం గారి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఉంటే అలాంటి వ్యక్తిని మనం అందరం మిస్ అయ్యే వాళ్ళమే. అబ్దుల్ కలాం గారు లాంటి వారిని రాష్ట్రపతిగా చేయలేక మిస్ అయ్యేవాళ్ళం. కానీ అలాంటి వ్యక్తికి మనం గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం, ఆయన ఒక రాష్ట్రపతిగా చేశారు అబ్దుల్ కలాం గారు అని. అట్లాంటి ఉన్నతమైన వ్యక్తుల్ని కూడా ఆయన గుర్తించి, సో వాళ్ళ కోసం మన పార్టీలకు అతీతంగా పనిచేయాలి అనే ఒక దానికోసం ఆ రోజు అబ్దుల్ కలాం గారికి చేయటం, అంటే వాజ్పేయి గారిని కూడా కన్విన్స్ చేసి వీళ్ళందరూ బిజీ, అప్పుడు ఎన్డీఏలో కూటమిలోనే కదా ఉన్నారు, అయినా కూడా గుర్తించి చేయటమే కానివ్వండి. ఎక్కడైనా నారా చంద్రబాబు నాయుడికి ఆ ఇమేజ్ ఉంది. అది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆబ్వియస్లీ వాళ్ళు గుర్తిస్తారు కదా. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, అంటే కూటమిలో ఉన్నప్పుడు చేయాల్సిన బాధ్యత, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కావాలన్నా కూడా వాటికి పనిచేయాల్సిన అవసరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. గతంలో కేంద్రంలో ఎన్డీఏకి కన్వీనర్గా చంద్రబాబు గారు చేసినటువంటి అనుభవం ఉంది. మళ్ళీ మోదీ గారు అలాగే అమిత్ షా గారు చంద్రబాబు గారికి ఎన్డీఏ కన్వీనర్ పదవిని ఇవ్వబోతున్నారా? అదే కీలకమైన బాధ్యతలా, లేదంటే ఇతరత్ర బాధ్యతలు ఏదైనా అప్పచెప్పారా అంటే ఏం చెప్తారు? అంటే టూ ఎర్లీ కదా మనం దాని గురించి ఏమి ఇస్తారనేది కూడా మాట్లాడుకోవటం. కాకపోతే గతంలో చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా వేరే అదన బాధ్యతలు ఇస్తారా అని అంటే వెయిట్ చేయాల్సి వస్తుందేమో. కానీ ఇలా గతంలో కన్వీనర్గా చేశారు కాబట్టి ఖచ్చితంగా అది అవకాశం కూడా ఉంటుంది. ఇంకా వేరే అదనం ఉన్న బాధ్యతలు కూడా ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే వాజ్పేయి గారి టైంలో అద్వానీ గారు సో ఆ కాంబినేషన్లో కూడా పనిచేశారు కదా. సో మోదీ గారు ఈ టైంలో కూడా, అమిత్ షా టైంలో కూడా ఈ కాంబినేషన్లో కూడా ఆయన గతం అంటే 14 నుంచి 19 వరకు కలిసి పనిచేయటం జరిగింది. సో మధ్యలో ఒక 5 years గ్యాప్ రావటమే కానివ్వండి, తర్వాత ఇప్పుడు మళ్ళీ కలిసి పనిచేయటమే కానివ్వండి, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఇప్పుడు 3వ సారి కూడా
మళ్ళా అంటే మోదీ గారు మూడోసారి. సో ఆయన ప్రధాని అవ్వటానికి కావాల్సిన అవకాశాలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేయటానికైతే సంసిద్ధంగానే ఉంటారని అనిపిస్తుంది, ఉంటారు. ఓకే, ఈసారి భారతీయ జనతా పార్టీకి ఉత్తర భారతదేశంలో కొన్ని స్థానాలు తగ్గబోతున్నాయి కాబట్టి అవి దక్షిణ భారతదేశంలో చేజెక్కించుకోవాలి ఆ స్థానాలను ఎలాగైనా అని భారతీయ జనతా పార్టీ పెద్దలు భావించారు. అందుకే చంద్రబాబు గారి సహాయ సహకారాలతో ఇక్కడ కొన్ని స్థానాలను దక్కించుకోబోతున్నారు. కానీ ఒకవేళ గనక ప్రభుత్వాన్ని ఫామ్ చేసేందుకు కేంద్రంలో కొన్ని స్థానాలు మాత్రం తగ్గితే ఇండియా కూటమి నుంచి ఎవరైతే పోటీ చేసి గెలిచిన వారు ఉంటారో వారిని చంద్రబాబు గారి ద్వారా ఎన్డీఏలోకి రప్పించే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ పెద్దలు చేస్తున్నారంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. వీటి మీద ఏమంటారు? అంటే ఆ చాకచక్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందనే ఉద్దేశమే, అది ఉందనేది అయితే వాళ్ళు గుర్తించారు కదా కనుకనే. సో వాళ్ళు బీజేపీ ఇప్పుడు పొత్తు కానివ్వండి, తెలుగుదేశంతో పొత్తే కానివ్వండి, ఇవన్నీ కూడా అందుమూలనే కూడా అవ్వచ్చు. రేపు అవసరం ఉంటే ఎన్డీఏకి అంటే వన్స్ కూటమి అన్నప్పుడు ఖచ్చితంగా పనిచేయాలి. సో మన ఏదైతే కూటమి అనుకొని మోదీ గారిని ప్రధాని చేయాలని అనుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అందరికీ కూడా చెప్పడం, అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఏపీలో కూడా ఆయన అదే చెప్తున్నారు. సో మోదీ గారిని మనం మూడోసారి ప్రధాని చేసుకుందాం అనేది చెప్తున్నారు. సో రేపు పొద్దున అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా పనిచేస్తారు. ఇప్పుడు వారణాసిలో ఆయన నామినేషన్ వేసేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పిలవటం జరిగింది, వెళ్ళటం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు రేపు పొద్దున ఏపీ భవిష్యత్తు బాగుండాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఏ పార్టీకి అయితే మద్దతు తెలుపుతున్నామో ఆ పార్టీ అధికారంలో ఉంటే ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే అవకాశం కనపడుతుంది కదా. ఇంతకీ అసలు ప్రధాని మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ చంద్రబాబు గారికి ఇవ్వబోతున్నటువంటి ఆ బంపర్ ఆఫర్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఒకవేళ గనక నిజంగా ఈసారి మళ్ళీ కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో గనక వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమందికి కేంద్ర మంత్రులుగా చేసేటువంటి అవకాశం ఇవ్వచ్చా? అదే మోదీ గారు అమిత్ షా గారు చంద్రబాబు గారికి ఇవ్వబోతున్నటువంటి బంపర్ ఆఫరా అంటే ఏం చెప్తారు? అంటే గతంలో కూడా ఆల్రెడీ 2 మినిస్టర్స్ ఇచ్చారు కదా, అశోక్ గజపతి రాజు గారికి, ఇట్లా గతంలో కూడా ఇవ్వటం జరిగింది. ఈసారి 2-3 ఇవ్వచ్చు అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. 2 ఇచ్చారు గతంలో, ఇప్పుడు కూడా మళ్ళీ 2 ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగానే ఉంటది. ఎందుకంటే గతంలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇస్తారు, ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా వాళ్ళకి మినిస్టర్ ఇవ్వటం జరిగింది, అంటే అసెంబ్లీ బీజేపీకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అదేలాగా వాళ్ళ సెంటర్లో తెలుగుదేశం కూడా ఇస్తారు కాబట్టి ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది, స్పష్టంగానే ఉంది. ఎన్డీఏ అనేది అధికారం వచ్చిన తర్వాత ఇంకోటి మీరు ఏదైతే అనుకోని బాబు గారు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారో, బాబు గారికి ఇచ్చే ఆయనకి పదవులు కొత్త ఏమీ కాదు, సెంట్రల్లోనూ కన్వీనర్గా ఉన్న వాళ్ళే ఎన్డీఏలో. సో ఇప్పుడు అదేం కొత్త పోస్టు కాదు, కొత్త పదవి కాదు. సో ఆయనకి కావాల్సింది అమరావతి క్యాపిటల్ సిటీ. సో అది చేస్తే వాళ్ళు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి చేస్తామన్నారో అది వాళ్ళు అనుకున్న ప్రకారం కానీ చేస్తే అదే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టే ఆయన ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ఆయన ఏపీ అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఏపీకి ఇవ్వాల్సిన వనరులే కానివ్వండి అవన్నీ ఇచ్చి అవన్నీ పోలవరం కంప్లీట్ చేయటమే కానివ్వండి, ఈ క్యాపిటల్ సిటీ రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అమరావతి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానికి వనరులు కరెక్ట్గా సమకూరిస్తే సో బాబు గారు దానికే అది చేస్తే బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం. అదే ఆయన అడుగుతున్నది కూడా, అది చేస్తారని ఆశిస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.